ఏపీలోనే కాదు జాతీయ స్థాయిలో తీవ్ర సంచలనం రేపిన సీఎం జగన్ పై రాయి దాడి కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నట్టు తెలుస్తోంది. మంగళవారం ఉదయమే అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. జగన్ పై ఎందుకు రాయి విసిరాడో తెలుసుకునే పనిలో దర్యాప్తు అధికారులు నిమగ్నమయ్యారు. 2 లక్షల బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించిన కొన్ని గంటల్లోనే నిందితుడి సమాచారం పోలీసులకు చేరటం, ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగిపోయింది. స్థానికులు తమ మొబైల్స్లో తీసిన వీడియోల ఆధారంగా 5 అనుమానితులను పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. వారందరినీ అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్టు సమాచారం అందుతోంది. వీరిలో ఒకరు మాత్రమే అసలైన నిందితుడని తెలుస్తోంది. అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ కుమార్ గా ప్రచారం జరుగుతోంది. ఇతనితో పాటు ఆకాష్, దుర్గారావు, చిన్ని, సంతోష్ అనే యువకులు కూడా ఘటనా స్థలాల్లో ఉన్నట్టు తెలుసుకొని వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక రాయితో దాడికి గల కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. ఇదిలా ఉంటే జగన్ పై దాడి చేశాడని అనుమానిస్తున్న సతీష్ మైనర్ అని మరో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా ఈ విషయంలో పోలీసులు మాత్రం ఎలాంటి విషయాలను బయటికి చెప్పడం లేదు. నిందితులను అదుపులోకి తీసుకున్న విషయం కూడా నిర్ధారించలేదు. సీఎం జగన్ పై రాయి దాడి కేసులో అనుమానితులు 5గురిని పోలీసులు విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. కాగా ఫుట్పాత్ టైల్స్ రాయి ముక్కతో ఈ దాడి చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. నిందితుడు అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలానికి చెందిన మైనర్ అని తెలుస్తోంది. ఈ ఘటనపై ఐజీ రవిప్రకాష్, పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా సమర్పించిన ప్రాథమిక నివేదికను సీఈఓ ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. త్వరగా కేసును పరిష్కరించాలని ఆదేశించారు. ఇప్పటికే దర్యాప్తులో ఉన్న 8 టాస్క్ ఫోర్సుల బృందాలు స్థానికంగా అనుమానితుల కోసం అన్వేషణ జరిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. విజయవాడలోని సింగ్ నగర్ వడ్డెర కాలనీలో అలజడి రేగింది. జగన్ పై రాయి దాడి ఘటనలో 4 మైనర్లు పాల్గొన్నారని పోలీసులకు వీడియో సమాచారం అందినట్టు సమాచారం. దీంతో మంగళవారం తెల్లవారుజామునే పోలీస్ బలగాలు వడ్డెర కాలనీకి చేరుకున్నాయి. అనుమానితులు సతీష్, ఆకాష్, దుర్గారావు, చిన్ని, సంతోష్లను 15 మంది మైనర్లను వ్యాన్లో తరలించారు. వీరందరినీ 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లినట్టు సమాచారం. దీంతో వడ్డెర కాలనీ కుటుంబాలు కూడా పోలీస్ స్టేషన్లకు చేరుకున్నాయి. అయితే అక్కడ తమ పిల్లల జాడ తెలియకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ పిల్లలు ఆకతాయిగా కూడా రాళ్లు విసిరే బ్యాచ్ కాదని వడ్డెర కాలనీ వాసులు కన్నీరు పెడుతున్నారు. ఇలాంటి చేష్టలు చేయరని అంటున్నారు. ఈ స్థితిలో విజయవాడలో బలహీన వర్గాల కాలనీలో తీవ్ర అలజడి ఆరంభమైంది. మరోవైపు పోలీసులు మాత్రం ఖచ్చిత ఆధారాలతోనే నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెబుతున్నారు. ఇదిలా ఉంటే రాయి విసిరిన ఘటనలో పోలీసులు అదుపులోకి తీసుకున్న సతీష్ కుమార్ అనారోగ్యంతో కాళ్ళు చేతులు చచ్చుపడ్డాయని మరో కథనం వినిపిస్తోంది. ఇంతకీ మీడియాలో హల్చల్ అవుతున్న 5 ఎవరు? వారు తమ పిల్లలేనా? ఎందుకు తీసుకువెళ్లారని వడ్డెర కాలనీ వాసులు గగ్గోలు పెడుతున్నారు.